14 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉండే, దాదాపు 2% తోటి ఉంటుండే. ఇలా 4.8% దాకా తీసుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇలా 5000 కిలోమీటర్లు దాటి మేము జాతీయ రహదారులు వేసినాం. ఒక జాతీయ రహదారి వేస్తే కాస్ట్ ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఏమో మేము రూపాయి ఇచ్చినాం, మీరు పావులు ఇచ్చిర్రు, మాకు దిమాగ్ లేని వాళ్ళు చాలా మంది ఈ మధ్యలో ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మేము రాయలేదు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఇవ్వాలనేది మేము రాయలేదు. భారత రాజ్యాంగం కేంద్రం రాష్ట్రాల మధ్యలో సంబంధాలు ఎట్లుండాలి, పన్నులు వసూలు కార్యక్రమం లోపల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి అధికారం ఏముంది, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారం ఏముంది అనేది చాలా స్పష్టంగా విభజించింది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యే కంటే ముందు 2014 మే కంటే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బులు కేవలం 30% మాత్రమే వచ్చేది. అప్పుడు వీళ్ళందరూ ఏడదొచ్చిరన్న, మరి కేంద్రం ఏమి ఇచ్చిందని ఇప్పుడు అడుగుతున్నటువంటి వెధవలంతా అప్పుడు ఏడదొచ్చిర్రు అంటే అప్పుడు కేవలం 30% మాత్రమే నిధులు వచ్చేటి. ఒక రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి వచ్చింది కాబట్టి రాష్ట్రాల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఎవరు అడగకున్నా 30% ఇచ్చేటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని డైరెక్ట్గా 42% పెంచి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఫండ్స్లో 42% రాష్ట్రాలకి విభజన చేసి తిరిగి పంపిస్తూ ఉంది. ఎవరు అడగకముందే మేము 12% పెంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో 30%ని 42%కి పెంచినాం. మేము ఇంత 12% పెంచినాం. మీరు పొద్దుగలేసి ఏ తెలుగు పేపర్ అయినా చదువురు, మీకు నచ్చిన పేపరు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది, ఇవాళ 1000 కోట్లు, ఇవాళ 12,000 కోట్లు, ఇవాళ పేపర్లో కూడా ఉంది 12,000 కోట్లు అప్పు తీసుకుందని. ఏడికెళ్ళి వస్తున్నాయినా ఈ అప్పులన్నీ? ఏదో మేము ఇచ్చినాం అని మాట్లాడతారు కొందరు తలకు మసిన ఎదవలు. రేపు రంగారెడ్డి జిల్లా వాడు అదే అడుగుతాడు, మా సంగారెడ్డి జిల్లా వాడు అదే అడుగుతాడు. అరే ఆదిలాబాద్కి వెళ్ళి రూపాయి వస్తలేదు తెలంగాణకి, మొత్తం పైసలు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ చేస్తే లేదా కంపెనీలకి వెళ్ళి సంగారెడ్డి జిల్లాకు వస్తున్నాయి, వచ్చిన పైసలన్నీ సంగారెడ్డికి రంగారెడ్డికే పెట్టుండ్రి, నువ్వు ఎట్లా తీసుకుపోతావు? రేపు మేడ్చలోడు అడ్డం తిరిగిండు అనుకో, ఏడికెళ్ళి ఇస్తావు తెలంగాణ బడ్జెట్కి వెళ్ళి. అందుకని తెలివి తక్కువ మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేయొద్దు అనేది తెలుగు మీడియా మిత్రులకి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచు. తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఎక్కువ కేటాయిస్తున్నారు. ఇది మన రాష్ట్రం అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళిన నిధులు కేటాయించడం ఒక ముఖ్యమంత్రి ప్రకటించారు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆడలేక మధ్యలో పడిందంటే నేనేం చేయలేనన్నా. నేను ఒక ఎంపీగా 6 రోజులు అయింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసి, ఏమని, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ వాళ్ళకే కాదు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి 40% ఇస్తారు కదా, మరి ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉన్నాం, మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాం. మా దగ్గర కూడా కార్యకర్తలు వస్తారు కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వస్తారు కదా. ఇచ్చినవా నువ్వు? ఎంపీలకు కోట అంటూ ప్రత్యేకంగా ఇచ్చినవా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చినవా? అందుకని నేనేమంటున్నాను, బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎక్కువ డబ్బులు తీసుకుపోతున్నారు అని మాట్లాడే నైతిక హక్కు అటు టీఆర్ఎస్ నాయకులకు కానీ ఇటు కాంగ్రెస్ నాయకులకు కానీ లేదు. ఎందుకంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో పైసలన్నీ ఎడిగిపోయినాయి. గజ్వేల్ని గడా చేసుకున్నారు, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సిద్దిపేటని సుడా చేసుకున్నారు, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సిరిసిల్లని సుడా చేసుకున్నారు, సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ ముగ్గురు 10 ఏళ్లలో పైసలన్నీ ఆడికే తీసుకుపోయినారు. మరి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకి ప్రధానమంత్రి పైసలు తీసుకుపోతున్నారని అడుగుతున్న మీరు 119 నియోజకవర్గాలను ఎందుకు సమానంగా చూడలేకపోయినరు? సిద్దిపేటకి ఒక రింగ్ రోడ్ ఉన్న సిద్దిపేటకి 2వ రింగ్ రోడ్ వేసుకుంటాడు మంత్రి హరీష్ రావు గారు. ఏం రింగ్ రోడ్ లేదు, దుబాకకు రింగ్ రోడ్ అంటే ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం కోసం నిధులు ఇస్తే, పాత మెదక్ జిల్లాకు నిధులు ఇస్తే మొట్టమొదట తీసుకుపోయి దాదాపు 200 కోట్లు ఇస్తే సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నారు హరీష్ గారు. నాకు ఇబ్బంది లేదు సిద్దిపేటకి చేసుకోవడంలో, ఆయన చేసుకోవచ్చు, ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, సిద్దిపేట మంత్రి కాబట్టి. నెక్స్ట్ ఇంకొక మున్సిపాలిటీకి అంటూ పైసలు ఇస్తే ఈ జిల్లాలో, పాత మెదక్ జిల్లాలో అన్నిటికంటే పాత మున్సిపాలిటీ సంగారెడ్డి, 1,00,000 జనాభా దాటింది సంగారెడ్డి. సంగారెడ్డిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టియలేదు హరీష్ రావు గారు. ఏడికి తీసుకుపోయారు? గజ్వేల్కి తీసుకుపోయి గజ్వేల్లో కేంద్రం ఇచ్చిన పైసలతోటి 2వ మున్సిపాలిటీ గజ్వేల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండ్రు. రఘునందన్ రావు ఇస్ నాట్ అగెనెస్ట్ సిద్దిపేట్, రఘునందన్ రావు ఇస్ నాట్ అగెనెస్ట్ గజ్వేల్. బట్ మీ ప్రయారిటీస్ ఏందని చెప్తున్నా నేను. మీ 10 ఏళ్ల పాలనలో ఏ రూపాయి అయినా ఏది వచ్చినా మీరు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి మీరు తీసుకుపోయారు. కొత్తగా వచ్చిన ఏమైనా మారుతాడేమో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏమన్నా 119 నియోజకవర్గాల్ని సరిగా చూస్తాడేమంటే, ఇప్పుడు కొత్తగా ఏమైంది రాష్ట్రంలో, ఈయన కొడంగల్కి వెళ్ళి గెలిచి వచ్చారు కాబట్టి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడాను పెట్టుకొని ఈయన వచ్చినాక ఈయన 5,000 కోట్లు తీసుకుపోయాడు. మెడికల్ కాలేజ్ తీసుకుపోయాడు, నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయాడు, డిగ్రీ కాలేజ్ తీసుకుపోయాడు, 300 ఫీట్ల రోడ్డు తీసుకుపోతుండు, ఫ్యూచర్ సిటీ అంటుండు. అంటే నువ్వు చేస్తే రాజకీయం, ఎదురుగున్నోడు చేస్తే ఇంకొకటా? అంటే మీరు మీ నియోజకవర్గాలు డెవలప్ చేసుకోవడానికి పైసలు తీసుకుపోవచ్చు మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇదే హరీష్ రావు అనేట ఆయన, అదే కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండి
ఆయన చిత్తూరు జిల్లా నీటి పథకానికి 750 కోట్లు కొంచబోతే నువ్వు చిత్తూరుకు ముఖ్యమంత్రివా 23 జిల్లాలకు ముఖ్యమంత్రివా అని అసెంబ్లీలో ఎగిరిన హరీష్ రావు గారికి 119 నియోజకవర్గాలకి ఆర్థిక మంత్రిగా సమానమైన పైసలు తీసుకుపోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? వాళ్ళందిటి అధికారంలోకి వచ్చిన ఈఎల్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు? కొడంగల్ ఇంత డెవలప్ అయింది కదా, నెక్స్ట్ మా దుబ్బాకం చేయి, దుబ్బాక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టు, నర్సాపూర్ను చేయి, నర్సాపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టు. మీరు పాలిస్తే మీ నియోజకవర్గాలు బాగుండాలి, మీ జిల్లాలు బాగుండాలి, వచ్చిన పైసలన్నీ ఆడికే పోవాలి, కాలేజీలు ఆడికే పోవాలి, రోడ్లు ఆడికే పోవాలి. మీరు చేసింది కరెక్ట్ రాజకీయం. ఒక్క పైసా తేడా లేకుండా 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్ని రాష్ట్రాలకి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు మేము నిజాయితీగా వంచితే మేము ఢిల్లీకి 100 సార్లు పోయినాం. ఎవరు రమ్మన్నారు నేను ఢిల్లీకి? నీ పీసీసీ ప్రెసిడెంట్ కోసం పోతున్నావు, నీ మంత్రివర్గ కేబినెట్ కోసం పోతా ఉన్నావు, నీ పార్టీ నాయకులను కలిసేందుకు పోతా ఉన్నావు. నీ పనులకు నువ్వు పోయి అప్పుడప్పుడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇంకెవరిదో అపాయింట్మెంట్ అడిగి నువ్వు కొత్త కథలు చెప్తా ఉన్నావు. RRR మంజూరు చేసింది భారత ప్రభుత్వం. ఎందుకు RRRలో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అనుకో ఉదాహరణకి, ఎందుకు మరి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఎందుకు పిలవలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు? కాబట్టి మాట్లాడడం ఈజీ అన్న, చేతులు వేరు. మమ్మల్ని విమర్శించే కంటే ముందు నన్ను 1 ఏళ్ళు చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు నేను చూపిస్తున్నాయని చూడాలి. ముఖ్యంగా 8 మంది రేవంత్ రెడ్డి గారు కూడా చేయక, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయకుండా 119 నియోజకవర్గాలని సమదృష్టితో చూస్తే భారత ప్రభుత్వం మమ్మల్ని చూస్తలేదని అడిగే నైతిక హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది.